హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త పీఆర్సీ పెండింగ్ బకాయిల చెల్లింపులపై కీలక నిర్ణయం అండి. పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక విషయానికి వచ్చినట్లయితే కొత్త ప్రభుత్వం వచ్చి 7 నెలలు అయ్యింది, పూర్తయింది. 90 రోజుల పాటు రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. కొత్త ప్రభుత్వానికి కొంత సమయం ఇవ్వాలని మేము ఓపిక పట్టాము. సమస్యల పరిష్కారం కోసం 4-5 సార్లు సీఎం రేవంత్ రెడ్డిని కలిసినాము. పరిష్కరిస్తామని సాక్షాత్తు సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చి ఉన్నారు. చాలా సమస్యల పరిష్కారం అయితే కాలేదు, అయినప్పటికీ కూడా కొన్ని హామీలు ఇంకా నెరవేరలేదు. ఉద్యోగుల న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ఎంప్లాయీస్ జేఏసీ పక్షాన రాబోయే 10 రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తాము. జిల్లాల వారీగా సమస్యల పరిష్కారం సభలు నిర్వహిస్తాము. సిపిఎస్ రద్దు, పీఆర్సీ పెండింగ్ బిల్లులు, అంగన్వాడీ, ఆశా వర్కర్ల, మార్కెట్ శాఖల ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాము. ఆ తర్వాత అన్ని సంఘాలతో చర్చించి ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తాము అని కొందరు ఉద్యోగులపై అక్రమాస్తులు కలిగి ఉన్నారని దాడులు చేయించడము, సిబిఐ కేసులు పెట్టడము ఇది సమంజసం కాదు. దీన్ని మేము ఖండిస్తున్నాము అని అయితే తెలియజేయడం జరిగింది. అలాగే డిఏ విడుదలపై ఈసీ అనుమతి ఇచ్చింది కదా, మరి 1వ తేదీన జీతాలు ఇస్తున్నా పెండింగ్ డిఏలు విడుదల చేయకపోవడంతో అందరిలోనూ అసంతృప్తి నెలకొందండి. ధరల సూచి ప్రకారమే ఎప్పటికప్పుడు ప్రభుత్వమే విధిగా డిఏలు విడుదల చేయాలి. ఎన్నికల సమయంలో డిఏ విడుదలకు ఎలక్షన్ కమిషన్ అనుమతి ఇచ్చింది. ఈ జూలైతో కలిపి మొత్తం 5 డిఏలు ప్రభుత్వ ఉద్యోగులకు బాకీ పడింది. దీనిపై ఉద్యోగుల్లో తీవ్ర అసహనం నెలకొంది. వీటిలో 4 జేఏసీలను విడుదల చేయాలి, పెండింగ్ బిల్లులు సైతం విడుదల చేయాలి. జీపీఎఫ్ సహా భవిష్య నిధిపై ఆంక్షలు, పరిమితులను ప్రభుత్వం తొలగించాలి. మా విజ్ఞప్తుల కారణంగా 1,00,000 లోపు ఉన్న బిల్లులు చెల్లించాలి. పెండింగ్ బిల్లులను ఎప్పటికప్పుడు ఇవ్వాలి అని పీఆర్సీ నివేదిక త్వరలోనే తెప్పించుకొని 51% ఉన్న ఫిట్మెంట్ వర్తింపజేయాలి అని కోరడం జరిగింది. అందరికీ కూడా ప్రభుత్వ ఉద్యోగులందరికీ కూడాను 01/0 పద్ధతి ద్వారానే వేతనాలు ఇవ్వాలి అని ఈ మేరకు కోరడం జరిగింది ఫ్రెండ్స్. సిపిఎస్ రద్దుపై కూడా కాంగ్రెస్ ఇచ్చిన హామీ ఏమైంది అని కూడా క్వశ్చన్ చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్.